రెబల్ స్టార్ ప్రభాస్ లైనప్ లో ఉన్న ఒక్కో సినిమా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసేలా ఉంది. ఫౌజీ, స్పిరిట్, కల్కి 2, సలార్ 2 సినిమాలపై ఉన్న అంచనాలు అన్ని ఇన్ని కావు. అయితే డార్లింగ్ నెక్స్ట్ లైనప్ లో యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా ఉన్నాడు. ఆ ప్రాజెక్ట్ నే బ్రహ్మ రాక్షస్ అనే టాక్ ఉంది. అంతేకాదు ప్రభాస్ పై లుక్ టెస్ట్ కూడా జరిగినట్టుగా వార్తలు వచ్చాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ నిర్మించనుందని టాక్ నడిచింది. ఇప్పటికే ప్రభాస్ హోంబలేతో 3 సినిమాలకు సైన్ చేశాడు. అందులో ఒకటి ప్రశాంత్ వర్మ సినిమా ఫిక్స్ అని అన్నారు. కానీ ఆ మధ్య ఈ ప్రాజెక్ట్ ఉండే అవకాశాలు చాలా తక్కువ అని అనుకున్నారు. అయితే లేటెస్ట్ గా హోంబలే సంస్థ చేసిన పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ప్రశాంత్ వర్మ బర్త్డే సందర్భంగా హోంబలే ఫిలిమ్స్ ఆయనకు ప్రత్యేకంగా బర్త్డే విషెస్ తెలియజేసింది. అంతేకాకుండా ప్రశాంత్ వర్మ ప్రెజెంట్ ఒక ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్ ను సిద్ధం చేస్తున్నారు. దానికోసం మేం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నామంటూ హోంబలే సంస్థ హింట్ ఇచ్చింది. అయితే గతంలో వచ్చిన వార్తలను బట్టి చూస్తే ప్రశాంత్ వర్మతో ప్రభాస్ బ్రహ్మ రాక్షస్ ప్రాజెక్ట్ ఉన్నట్టే కనిపిస్తోంది. కానీ ఇప్పట్లో ఈ ప్రాజెక్ట్ ఉండే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే ఇప్పటికే ప్రభాస్ కమిట్ అయిన లైనప్ కంప్లీట్ కావడానికి చాలా సమయం పట్టేలా ఉంది. సో ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 సెట్స్ పై ఉండగా ఆ తర్వాత సలార్ 2 పట్టాలెక్కనుంది. కాబట్టి బ్రహ్మరాక్షస్ కు వెయిటింగ్ తప్పదు. అయితే నిజంగానే ఈ ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.